హాయ్ నమస్తే. నేను ఈ శివరాత్రి కదా, రేపు శివరాత్రి 26, రేపు శివరాత్రి. అయితే ఈ శివరాత్రికి కొంతమంది జాగారాలు ఉంటారు. అలాగే తర్వాత నెక్స్ట్ ఏంటంటే నీలారం ఉంటారు. ఒంటి పొట్టలు చేసిన వాళ్ళు ఉంటారు. చాలామంది అలా ఎంతో భక్తితో శివరాత్రి చేస్తారు. అలాగే శివరాత్రికి ముందు వచ్చే శనివారాలని చీకటి శనివారాలు అంటారనమాట. ఆ చీకటి శనివారాలు చాలామంది అంటే మనం ఏదన్నా ఒక కోరిక కోరుకొని చేస్తే ఆ కోరిక నెరవేరుతుందట. అందుకని చీకటి శనివారాలు ఏంటంటే మనం ఏమన్నా ఒక పలహారాలు నైవేద్యాలు అవన్నీ వండి మనం ఇంట్లో దండం పెట్టుకొని తర్వాత ఏదైనా దగ్గరలో ఉంటే దగ్గర అమ్మవారి గుడికి వెళ్ళి ఈ నైవేద్యాలన్నీ సమర్పించి భక్తితో మనము ఆ దేవిని దర్శనం చేసుకుంటే మనం కోరిన కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ దగ్గర గుడులకి వెళ్తే అమ్మవారి గుడికి దగ్గర గుడులకి వెళ్ళొచ్చు, లేదంటే దూరమైనా వెళ్ళొచ్చు. దూరం అంటే ఇప్పుడు మనం ఏదైనా దూరం గుడులకి వెళ్ళామనుకోండి, ఒక నైట్ అక్కడ మనము ఉండిపోయి ఒక రాత్రి అంతా అక్కడ ఉండిపోయి దేవిని దర్శనం చేసుకుని మరుసటి రోజు రావచ్చు. అలాగన్నా చేయొచ్చు. లేదంటే మన దగ్గరలో ఏమైనా అమ్మవారి గుళ్ళు ఉంటే అమ్మవారి గుడికి వెళ్ళని మనం వండిన ఈ నైవేద్యాలన్నీ సమర్పించి ఆ దేవికి భక్తి శ్రద్ధలతో మనము పూజ చేసామంటే తప్పకుండా మనకి కోరిన కోరిక నెరవేరుతుంది. ఈ శివరాత్రికి ముందు వచ్చే శనివారాలని చీకటి శనివారాలు అంటారు. మనము ఈ శివరాత్రిని ఎలా చేస్తున్నామో ఈ శనివారాలను కూడా అలా భక్తి శ్రద్ధలతో చేస్తే మనం కోరిన కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఓం నమః శివాయ.